నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పర్యటించారు. అద్దంకి నార్కట్పల్లి రహదారులపై జరుగుతున్న ప్రమాదాలను నివారించాలనే దృఢ సంకల్పంతో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రత్యేక చొరవతో పలు సంబంధిత శాఖల అధికారులు మరియు రామ్కి నిర్మాణ సంస్థ ఈఎన్సీ మసూదన్ రెడ్డిలతో కలిసి నార్కట్పల్లి అద్దంకి హైవేను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్న ఏరియాలను గుర్తించారు. నల్గొండ నుండి మిర్యాలగూడ వచ్చే వై జంక్షన్, నందిపాడ్ క్రాస్ రోడ్, చింతపల్లి, ఈదులగూడ బైపాస్ క్రాసింగ్ల వద్ద అండర్ పాస్, ఫ్లైఓవర్ నిర్మాణాలకు ప్రతిపాదనలు రూపొందించారు. ఏవైతే ఉన్నాయో వాటిని ఎమ్మటే చూడమని చెప్పారు. ఈరోజు పొద్దున్నే ఈ మన వేవులపల్లి కాడ నుంచి ఎంట్రీ వై జంక్షన్ ఒకటి, అలాగే నందిపాడు, రవీంద్రనగర్, చింతపల్లి, ఈదులగూడెం బైపాస్ ఇవన్నీ చూడటం జరిగింది. ప్రమాదాలు నివారించడం కోసం ఒక 4 డ్రైవర్లు అవసరమని అందరూ కలిసి కూర్చొని నిర్ణయించిన తర్వాత వీటికి కావాల్సిన పేపర్స్ అన్నీ తీసుకొని ఇమ్మీడియట్లీగా దీన్ని వర్కౌట్ చేసి ఎమ్మటే పంపించమని చెప్తున్నారు. టీఎన్సీ గారు కూడా ఆర్డర్ చేసేటప్పుడే దాంట్లో భాగంగా ఆల్రెడీ 4 మీద ఎస్టిమేషన్ రెడీ చేసుకుని వచ్చినారు. ఈ 4 డ్రైవర్లు దీనిలో తొందరగా వేయాలని, అలాగే కొండ్రగోలు, దామర్చర్ల, వేములపల్లి దగ్గర క్యాంప్ కార్యాలయం దగ్గర ఉన్న అండర్ పాసెస్కి, మిగతా వాటికి కొన్ని ఇళ్లలో డ్రైనేజీలు ఉన్నాయి. ఆ డ్రైనేజీలు కూడా వర్కౌట్ చేసేసి మొత్తం ఏదైతే మనం మిర్యాలగూడ కాన్స్టిట్యూషన్ నుంచి ఎంట్రీ నుంచి అంటే వేములపల్లి అవతల నుంచి అప్ టు దామర్చర్ల వరకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా హైవే మీద ఉన్న సైడు సర్వీస్ రోడ్లు కానీ డ్రైనేజీ కానీ ఎక్కడైతే ఇంపార్టెంట్ యాక్సిడెంట్లు అవుతున్నాయో ఆ జోన్లు గుర్తించేసి అక్కడ ఇమీడియట్గా ఫ్లైఓవర్స్ శాంక్షన్ చేశారు. దాన్ని తక్షణమే కార్యక్రమం మొదలుపెట్టడానికి సారోళ్ళు కూడా పక్కనే ఉన్నారు. అందరూ ఆర్డీఓ గారు వీళ్ళందరూ చూసి వచ్చినారు. దీన్ని ఇమీడియట్లీగా చేయడానికి కూడా వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. చాలా ఉంది దీంట్లో ఆనరబుల్ మినిస్టర్ గారు కోమటిరెడ్డి గారు తక్షణమే స్పందించి వారు జాయిన్ అయినప్పటి నుంచి వారి ప్రయారిటీ అంతా కూడా యాక్సిడెంట్ స్పాట్స్ని ఎరాడికేట్ చేయాలి ఒక మేజర్ వర్క్గా పెట్టుకుంటున్నారు. రీసెంట్గా నేషనల్ హైవే విజయవాడ హైవే మీద కూడా 4,000 కోట్లతో యాక్సిడెంట్స్ స్పాట్స్ అన్నింటినీ క్లియర్ చేయడానికి టెండర్స్ పెట్టించి దాని ఫౌండేషన్ స్టోన్ కూడా వేస్తున్నారు. అలాగే ఇక్కడికి ఒకసారి అందులో ఎమ్మెల్యే గారు రిప్రజెంట్ చేసిన దాని మీద ప్లస్ ఆయన వార్తలు చదివిన దాని మీద వెంటనే స్పందించి నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మేము దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తున్నాము సార్తో అందరూ కూడా కలిసి. ఖచ్చితంగా రోడ్డు వేసినప్పుడు 2010 కాలం ఇప్పటికీ రోడ్డు నాలుగు చాలా డెవలప్మెంట్ జరిగి క్రాస్ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఎక్కువైంది. అలాగే జంక్షన్స్ 2 హైదరాబాద్ దగ్గర నుంచి వచ్చే వై జంక్షన్ కానీ ఈదులగూడ జంక్షన్ కానీ ఎంట్రీ ఎగ్జిట్ల పాయింట్లో ట్రాఫిక్ వాల్యూమ్ పెరిగిన తర్వాత, హై వాల్యూమ్ ట్రాఫిక్ పెరిగిన తర్వాత, హై స్పీడ్ వాల్యూమ్ పెరిగిన తర్వాత ఇవన్నీ కూడా చాలా డేంజరస్ యాక్సిడెంట్ స్పాట్స్. వీటిని నివారించడానికని ఈ 4 చోట్ల కూడా 4 ఫ్లైఓవర్లు వెహికల్ అండర్ పాసెస్ కట్టాలని, వాటికి తోడుగా సర్వీస్ రోడ్లు డ్రైన్లు చేయాలన్న ప్రతిపాదన అయితే తయారు చేస్తున్నాము. మంత్రి గారు ఇన్ ప్రిన్సిపల్ అప్పుడు ఆ రోజే చెప్తున్నారు చేసేద్దామని, ఈరోజు కూడా మీ ఫోన్లో కన్ఫర్మ్ చేశారు. సో ఇది ఆ 2 ప్రాసెస్లు సైమల్టేనియస్గా స్టార్ట్ చేయడం, ఎస్టిమేట్లకు అప్రూవల్ తీసుకోవడం కూడా జరుగుతుంది. వెంటనే ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం కూడా మధ్యలో రెండింటికైతే ప్రాబ్లం లేదు. ఏదైతే నందిపాడు కానీ చింతపల్లి కానీ ఆల్రెడీ 45 మీటర్ గవర్నమెంట్ ఇంతకుముందే ఎక్వైర్ చేసి ఉన్న అది. కాబట్టి వాటిలో వెంటనే ప్రాబ్లం ఏం లేదు ల్యాండ్ ఎక్విజిషన్. ఇంకా ఆ ఇందులో కూడా కానీ వై జంక్షన్లో కానీ ఒక సైడ్ బైపాస్ సైడ్ అయితే ల్యాండ్ ఉంది 45 మీటర్స్ ఆల్రెడీ. దాన్ని దాటి అవతల హైదరాబాద్ సైడ్ కానీ ఇటు నార్కెట్పల్లి అద్దంకి సైడ్ కానీ ఒక 200-300 మీటర్స్ ఒక 1-1.5 ఎకరం అవసరం పడవచ్చు. అది కూడా మేము రెడ్ మార్కింగ్ చేసుకుని తొందరగా అది కూడా పూర్తి చేస్తాము. వెంటనే స్టార్ట్ చేసి
ఒక 1 year లోపల 4 ఫ్లైఓవర్లు పూర్తి చేయాలన్న ఒక సందర్భంలో చెప్తున్నాము. హైకోర్టు హిండ్రెన్స్ అంటే ఏ అడ్డంకులు ఏం కనబడట్లేదు కాబట్టి పని చేయడానికి కన్సెషన్ రెడీ ఉన్నారు. డిపార్ట్మెంట్ శాంక్షన్కి రెడీ ఉంది కాబట్టి తొందరగా స్టార్ట్ చేసి పూర్తి చేస్తాము. ఏదైతే మిగతా సర్వీస్ రోడ్స్ చెప్తున్నారు సార్ ఎమ్మెల్యే గారు, అవి కూడా కొంత టోటల్ పేమెంట్స్కి ఆల్రెడీ ఒక వీక్లో అవి సాల్వ్ చేసి వెంటనే అక్కడ కూడా సర్వీస్ రోడ్స్ డ్రైన్స్ స్టార్ట్ చేయాలి సందర్భంలో పెట్టుకున్నాం. 5 రైళ్ళు స్టార్ట్ చేస్తాము. ఎంటైర్ బీచ్ దాదాపు మార్కెట్ నుంచి మొదలుకొని మన స్టేట్ బార్డర్ దాటే వరకు కూడా ఒక పక్క మంత్రి గారి చూపించిన ఒక పక్క ఎమ్మెల్యే గారిని చూపించారు. ఇద్దరు కూడా యూజువల్లీ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డైనమిక్గా ముందుకి పేమెంట్స్ కానీ క్లియరెన్సెస్ కానీ చాలా ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఇది ఇంతకుముందు రూపం కంటే ఈ హైవే మీద చేంజ్ ఉంటుంది. 1 year మొత్తం కూడా ఇంకా చాలా బాగా అవుతుంది. అందరికీ కూడా సేఫ్ రోడ్గా మంచి రోడ్గా డెవలప్